వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమానగర్ బి బ్లాక్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లోయుద్దీన్ పటేల్. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య త్యాగం. జూబ్లీహిల్స్లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం. సినీ నిర్మాతపై కేసు. మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్ట్. జగన్ హయాంలో జరిగిన 3.5 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబై బులియన్ వ్యాపారి రోనక్ కుమార్ బస్రాజ్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని విచారణ నిమిత్తం విజయవాడకు పిలిపించగా బయట హాల్లో ఉంటానని చెప్పి తప్పించుకొని పారిపోతుండగా గన్నవరం విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయించి ముడుపుల రూపంలో వేల కోట్ల రూపాయలను వైసీపీ ముఠా వసూలు చేసింది. ఆ సొమ్ముతో ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు కొనడం మొదలుకొని పొరుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు, ముంబైలో బంగారం కొనుగోలు, మనీ లాండరింగ్, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలింపు జరిగింది. ఆ తర్వాత వైట్ మనీగా మార్చుకున్న రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ అక్రమాలను ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, SPY ఆగ్రోస్ నుంచి ముంబైకి చెందిన అనిల్ చోక్రా సృష్టించిన సెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలో 78 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. చోక్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని విజయవాడ ACB కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదాన్ లీలా SPY యజమానులతో నాకు ప్రత్యక్షంగా సంబంధాలేమీ లేవు. ముంబైలోని హవాలా డాన్లో ఒకరైన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ బస్రాజ్ నన్ను పిలిచి హైదరాబాద్ నుంచి 100 కోట్లు వస్తాయి, ROCలో మేనేజ్ చేసి షెల్ కంపెనీ సృష్టించి KYC ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అడిగాడు. కమిషన్ మాట్లాడుకో నేను 30 కంపెనీల పేర్లు, ఖాతాల వివరాలు చేతన్ కుమార్ కు అందజేశాను. తర్వాత ఆదాన్ లీలా SPY ఖాతాల నుంచి నా పరిధిలో ఉన్న 4 బ్యాంకు ఖాతాలకు 78 కోట్లు వచ్చాయి. నకిలీ ఇన్వాయిస్లు, ఫేక్ GSTలతో కొంత బులియన్ ద్వారా బంగారం కొనుగోలు చేసినట్లు మరికొంత వైట్ గా మార్చేసి కమిషన్ పోను మిగతా సొమ్ము తిరిగి చెల్లించాలని చోక్రా వెల్లడించారు. దీంతో సిట్ అధికారులు చేతన్ కుమార్ కు ఫోన్ చేసి చోక్రాతో కలిపి ప్రశ్నించాల్సి ఉందని విజయవాడకు రమ్మని పిలిచారు. తనకు ఆరోగ్యం బాగాలేదంటూ తన తమ్ముడు రోనక్ కుమార్ పంపాడు. మంగళవారం ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చిన రోనక్ ను అధికారులు చోక్రాతో కలిపి సాయంత్రం వరకు విచారించారు. అతడు చెప్తున్న విషయాలేవి తనకు తెలియవని, అంతా తన అన్నే చూసుకుంటాడని రోనక్ చెప్పడంతో చేతన్ను రేపు రమ్మను, ముగ్గురిని కలిపి ప్రశ్నిస్తామంటూ సిట్ అధికారులు సూచించారు. ఫోన్లో ఈ విషయం చెబుతానని, హాల్లో ఉంటారని చెప్పిన రోనక్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గన్నవరం విమానాశ్రయానికి పరారయ్యాడు. ముంబై విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్ తో సిద్ధంగా రోనక్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూనాభాయ్ సోదరులిద్దరినీ నిందితులుగా చేర్చారు. అతన్ని A50గా, చేతన్ కుమార్ A51 గా పేర్కొంటూ ACB కోర్టుకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో ఈ కుంభకోణం కేసులోని నిందితుల సంఖ్య 51కి చేరింది. ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం SP కార్యాలయంలో జిల్లా SP అమిత్ బర్దార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడు ముచ్చక నంద నేడు స్వచ్ఛందంగా లొంగిపోయాడని, ఇతను 2023లో మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీ బాల సంగారన్ విభాగంలో 19 సంవత్సరాల వయసులోనే చేరి తర్వాత ACM సభ్యునిగా 2024 వరకు కొనసాగాడని, అనంతరం 2024 డిసెంబర్లోని DVCM పార్టీ సభ్యుడిగా పనిచేసి కేర్లాపాల్ ఏరియా కమిటీకి చెందిన 26వ ప్లాట్నుకి బదిలీ అయి వెస్ట్ బస్టర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ వ్యవసాయ విభాగంలో పనిచేస్తూ పశ్చిమ బస్తర్ నందు బీజాపూర్ జిల్లా ప్రాంతానికి సమీపంలో అటవీ ప్రాంతంలో 10 మంది సభ్యులతో పాటు ACM భీమా ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను కేర్లాపాల్ 26వ ప్లాట్ను
పార్టీ మెంబర్గా కొనసాగుతున్నాడని తెలిపారు. నేడు మావోయిస్టు కార్యకలాపాలు నచ్చక నేడు స్వచ్ఛందంగా లొంగిపోయాడని తెలిపారు. అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో కొంతమంది తప్పించుకున్న వారిపై పూర్తి స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మిగిలిన వారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా తమ కుటుంబ సభ్యులను అభివృద్ధి పథంలో నడిచే విధంగా తోడ్పడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలి అనుకునేవారు స్వచ్ఛందంగా కానీ, బంధుమిత్రుల ద్వారా కానీ, తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కానీ సంప్రదించాలని ఆయన తెలియజేశారు. సో సరెండర్ పాలసీ క్లియర్గా ఒక మెసేజ్ ఉంది. ఒక మంచి లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చు, భయం లేకుండా వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు సరెండర్ చేస్తే మొత్తం లైఫ్ వాళ్ళకి ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఒక హ్యాపీ ఆర్ డెవలప్మెంట్ అభివృద్ధి ప్రకారంగా ఈ వాళ్ళు సొంత చాయిస్ ప్రకారంగా వెళ్తున్నాయి. సో మీరు అడిగిన ఇప్పుడు ఎవరైనా సరెండర్ కోసం విలింగ్గా ఉన్నాయి, ఖచ్చితంగా ఎవరైనా విలింగ్ ఉన్నాయి, ఫార్వర్డ్గా వచ్చి విల్ హెల్ప్. సరెండర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా మీ వెపన్స్ కాదు, మీ హార్డ్ వర్క్ కావాలి. మన భారత రాష్ట్రాన్ని మంచిగా చేయాలి. ఖచ్చితంగా వెపన్స్ని వదిలేసి కష్టపడి పనిచేసి డెవలప్మెంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా పొలిటికల్గా పార్టిసిపేషన్ కోసం కూడా ఇంట్రెస్ట్ ఉన్నా చేయొచ్చు. క్లాసికల్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ కూడా కొన్ని కొంతమంది ఉన్నాయి, వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ని వదిలేసి పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అయిపోయారు. ఇలా కూడా వాళ్ళు చేయొచ్చు. బట్ వెపన్స్ ఖచ్చితంగా వదిలేసి ఎక్కువ నెంబర్లో వచ్చిన మొత్తం మన ఏపీ, ఆంధ్ర, ఏపీ, ఒరిస్సా అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ బార్డర్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి క్యాంప్స్, నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇంక్రీజ్ అయినాయి. దీంతో సహా వాళ్ళు చేసిన ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్ కారణం వాళ్ళు పారిపోతున్నారు. ఇటువైపు ఆంధ్రప్రదేశ్ రావచ్చు, కానీ తెలంగాణ, ఒరిస్సా నార్త్ డైరెక్షన్లో చూస్తే నార్త్ వెస్ట్లో కూడా మహారాష్ట్ర కానీ జార్ఖండ్ డైరెక్షన్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సమాచారం వస్తే మనకి ఆపరేషన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళని సరెండర్ కోసం అపీల్ చేయొచ్చు, ఎక్కడైనా వాళ్ళు దొరికితే అరెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. సార్ ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టుగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గతంలోని మావోయిస్టుల కదలిక అనేది అసలు లేదు. తర్వాత ఒక్కసారిగా పొలిటికల్గా కూడా రాజకీయ నాయకుల మీద ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా మీ ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ మధ్యకాలంలో? ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ మావోయిస్ట్ ఎప్పుడైనా న్యూట్రలైజ్ అవుతున్నాయి. సో మావోయిస్ట్ ఐడియాలజీ ఎలాగే ఉంటుంది, వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు, వాళ్ళు డామినెన్స్ చూపించడానికి కోసం. ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైనా ఏరియాని కంట్రోల్లో తీసుకువస్తే మావోయిస్ట్ వీక్గా అవుతుంది. బట్ మన ఆలోచించాలి విషయం, మన స్ట్రెంగ్త్ ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రమే కాదు, మన స్ట్రెంగ్త్ ప్రజలు, పబ్లిక్ మన ముఖ్యమైన స్ట్రెంగ్త్. పబ్లిక్కి రక్షణ కోసం పోలీస్ వాళ్ళు బయట ఫారెస్ట్ ఏరియాస్లో ఆపరేషన్ చేస్తున్నారు. సో దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసి అమరుడైన పోలీస్ కిష్టయ్య సేవలు, త్యాగం నేటికి ఉద్యమ చరిత్రలో వెలుగొందుతున్నాయి. ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన నిలదీసిన ధైర్యం, నిబద్ధతతో ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తిని అందించింది. ప్రాంతీయ అసమానతలు, ప్రజల కష్టాలు, రాష్ట్ర హక్కుల కోసం సాగిన పోరాటంలో పోలీస్ కిష్టయ్య ప్రజలతో కలిసి నడిచారు. ఉద్యమ పతాకాన్ని మరింత బలపరిచే క్రమంలో ఆయన చేసిన త్యాగం తెలంగాణ భావజాలాన్ని శాశ్వతంగా ప్రభావితం చేసింది. కిష్టయ్య లాంటి అమరవీరుల త్యాగమే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి దిశగా పయనం కొనసాగించడం మనందరి బాధ్యత.
హైదరాబాద్లోని అత్యంత విలువైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ సినీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ పత్రాలు సృష్టించి సుమారు 600 గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన నిర్మాత బషీద్ షేక్ పై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని సర్వే నెంబర్ 403లో ప్రభుత్వానికి చెందిన 600 గజాల స్థలం ఉంది. 2 రోజుల క్రితం రెవెన్యూ సిబ్బంది తనిఖీలకు వెళ్లగా ఆ స్థలంలో ఓ కంటైనర్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని వెంటనే తహసీల్దార్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇక అధికారులు విచారణ చేపట్టగా ఈ కంటైనర్ ను సినీ నిర్మాత బషీద్ షేక్ మరికొందరు కలిసి ఏర్పాటు చేసినట్టు తెలిసింది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 5కు చెందిన నకిలీ పత్రాలను ఉపయోగించి జూబ్లీహిల్స్ లోని ఈ విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు బషీద్ ప్రయత్నిస్తున్నారని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు బషీద్ షేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుండి వచ్చిన ఒక మహిళ నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. లట్టుపల్లి రిజర్వేషన్ జనరల్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఆ స్థానానికి అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకున్న మహిళ కమతం నందిని పోటీ పడుతుంది. ఆమె కుమారులు అమెరికాలో స్థిరపడటంతో గత 6 ఏళ్ల క్రితం వారి వద్దకు వెళ్లి నందిని అక్కడే ఉంది. 3 పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చునని సడలింపు నిబంధన రావడంతో ఆమె కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే లట్టుపల్లి పంచాయతీ జనరల్ కావటం వలన వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొందరు గ్రామస్తులు ప్రోత్సహించడంతో గ్రామానికి చేరుకుని నామినేషన్ వేశారు. ఆమె గెలుపు కోసం గ్రామస్తులు బలంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం నుంచి మరో 4 అభ్యర్థులు వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, గెలుపు ఎవరిని వరించనుందో వేచి చూడాలి. నా పేరు నందిని, మాది లట్టుపల్లి గ్రామం. నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినంటిని. కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళు అయింది, 40-50 ఏళ్ళు కావచ్చు అసలు లేడీ జనరల్ లేక. ఈసారి గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా చేయాలని నా ఆశ. ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి విడుదలైనవి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి. ఇంతే అండి. అవునవును నాకేంటి కొడుకోవాడు. కొండాపూర్ 104వ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్ లో నెలకొన్న డ్రైనేజీ, మ్యాన్హోల్ సమస్యలు, అలాగే వీధి దీపాల లోపాలు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అల్లావుద్దీన్ పటేల్ డీజీఎం, జోనల్ కమిషనర్లకు అధికారిక ఫిర్యాదు సమర్పించారు. ప్రేమ్నగర్ బి బ్లాక్ యేసు ప్రభు మందిరం, మసీద్ నుంచి వినాయకుడి గుడి వరకు రహదారిపై డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం వలన విద్యార్థులు స్కూల్కు వెళ్లటం, వృద్ధులు నడవటం, ప్రజల రాకపోకలు తీవ్రంగా ఆందోళనకరమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిల్వ నీరు, దోమల పెరుగుదల కారణంగా ప్రజలు విషజ్వరాలకు గురవుతున్నారని హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరారు. అదేవిధంగా అనేక పోల్స్ పై స్ట్రీట్ లైట్లు లేకపోవటం, ఉన్న లైట్లు వెలగకపోవటం, రోడ్లపై చెత్త, రాళ్లు, ఇసుక పేరుకుపోవటం, రహదారిపై కార్లు, బైక్లు, ఆటోలు అడ్డంగా పార్కు చేయటం వలన సమస్య వచ్చిన సమయంలో అంబులెన్స్ కూడా ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ సమస్యలపై జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే బస్తీబాట కార్యక్రమం నిర్వహించి చర్యలు తీసుకోవాలని అల్లావుద్దీన్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెప్ప బాలరాజ్ ముదిరాజ్, లక్ష్మణ్, సంతోష్, బాలాచారి, మల్లేష్, నందుచారి, కృష్ణసాగర్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రేమానగర్ బి బ్లాక్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లావుద్దీన్ పటేల్.
పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య త్యాగం. జూబ్లీహిల్స్లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం. సినీ నిర్మాతపై కేసు. మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్ట్.